బ్రహ్మార్పణమును సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. రెండోది లేదు అంటే ఈ బాహ్యనేత్రాలకి మరి ఇంకా సాకారం గోచరింతందా, నిరాకారం గోచరింతందా? మనకి బాహ్యనేత్రాలకి అంటే ఇటు సాకారము నిరాకారాన్ని బ్రహ్మం చేసుకున్నప్పుడు మరి ఇంకా సాకారంలో ఏముందని గ్రహిస్తాం, మనం నిరాకారంలో ఏముందని గ్రహిస్తాము అంటే ఈ సృష్టికి మూలం పరమాత్మ అయినప్పుడు, ఆధారభూతుడు పరమాత్మ అయినప్పుడు మనం ఇటు సాకారం ఇటు నిరాకారం. మరి మూలం ఎలా తెలియబడుతుంది? మూలం తెలియబట్టలేదు కదా, అక్కడ ఆగి ఉంటుంది. అంటే సముద్రంలో నీరు ఎలా ఉంది? ఉప్పుగా ఉంది అని అంటున్నారు. ఉప్పు అది మనం అనుభవించితేనే ఉప్పు తెలిసింది కదా. అలా ప్రతి వస్తువు కూడా బ్రహ్మమే నిండి ఉంది. మరి మన భావాలు ఎలా మార్చుకోవాలి? బ్రహ్మంగా నిలబడాలి అంటే మన భావాలు ఆటోమేటిక్గా మారాలి. అంటే బ్రహ్మం నిలవాలి, బ్రహ్మాన్ని గుర్తించాలి అంటే ఇక్కడ ఆలోచన విధానం మార్పు జరుగుతుంది. ఆలోచన విధానం మార్పు జరగగానే నిత్యానందం ఏంటి? నిత్యానందం అంటే ఎప్పుడూ ఉన్న ఆనందం దగ్గర అవుతూ ఉంటుంది. మరి ఎప్పుడూ ఒకటే ఆనందం ఉంది అంటే మళ్ళీ ఏం చేస్తుందంటే అన్ని ఆనందాలు బ్రహ్మంగానే తోస్తుంది, విడిగా తొయ్యదు అనమాట. అంటే మనం యథార్థం ఎప్పుడూ కూడా మన స్వభావాన్ని బట్టే యథార్థం కనిపిస్తుంది. మన స్వభావం ఎలా ఉందో యథార్థం అలాగే ఉంటుంది. మరి ఏమి స్వభావం ఉంటుంది మనకి? దేన్నైనా సరే ఉన్నది ఒకటిగానే చూసినప్పుడు ఆ స్వభావం మారిపోతుంది కదా. మన స్వభావం యథార్థాన్ని గుర్తింటుంది. అలా సృష్టిలో ప్రతిదీ కూడా భిన్నత్వంగా లేదు, ఏకత్వం అయి ఉంది. మరి నాకు ఏది మేలు చేస్తుంది అంటే నేను బ్రహ్మంగా నిలబడటమే కదా నాకు మేలు చేస్తుంది, జరుగుతుంది. బ్రహ్మీ స్థితే నాకు మేలు కదా. మరి నేను అలా నిలబడాలి అంటే దేన్నైనా నేను యథార్థ భావంతో చూడాలి. పదార్థంగా అంటే ఒక వస్తువుగా చూడకుండా యథార్థం ఎప్పుడూ కూడా అలా ఖాళీ చైతన్యంగా మిగిలి ఉంది. దాన్నే నేను ఎన్నవేళ నా స్వభావం అలా మారాలి యథార్థంగా. మరి మన స్వభావాన్ని మార్చుకోవాలంటే సృష్టి ధర్మం ఏంటి అసలు? సృష్టి అంటే ఏంటి? సృష్టి ధర్మం అంటే ఏంటి? బ్రహ్మాన్ని పట్టుకుంటే మాయ తొలుగుతుంది అంటున్నారు కదా. మాయ అంటే ఏంటి అసలు? ఎలా విడిపోవాలి నేను అంటే ఈ మాయ విడాలి అంటే అప్రమత్తంగా మనం ధర్మాన్ని ఎప్పుడైతే పట్టుకున్నామో ఇంకా అధర్మం అక్కడ లేదు. ధర్మం అంటే భగవంతుడు. మరి అంటే మాయని జయించటమే ధర్మము. మాయని ఎలా జయిస్తాము అంటే అది లేనిది ఎప్పటికైనా నశించిపోతుంది. ఉన్నది నేను అని అంటా ఉంటే ఈ మాయమైపోతూ ఉంటుంది. సృష్టిలో ప్రతిదీ కూడా బ్రహ్మాధారంతో ఈ సృష్టి ఉంది కదా. అదే ఏకాత్మస్వరూపం కదా. మరి అది ఎల్లప్పుడూ ఎలా ఉంది అంటే ఒకేలా ఉంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? అది మార్పు లేనిది అని గుర్తించాలి. మార్పు ఉన్నది ఎవరో కదిలేదంతా మార్పు చెందుతుంది, కదలంది ఎప్పుడూ మార్పు చెందట్లేదని గుర్తుంచుకోవాలి. అది ఎల్లప్పుడూ ఉంది కదా. మరి ఆ ధర్మం ఎప్పుడైతే మనం అధర్మంగా లేకుండా ధర్మంగా నిలబడ్డామో బ్రహ్మానికి ఎట్టి సంబంధం అన్నా ఉందా అంటే ఏమీ లేదు. బ్రహ్మం నుంచే అంతా జరిగినప్పుడు బ్రహ్మానికి ఏమి సంబంధం ఉంటుంది? జరిగేది జరుగుతుంది అంతే. అంటే ఆ సత్తాతోటి బ్రహ్మం యొక్క సత్తాతోటి పరమాత్మ యొక్క సత్తాయే ఇక్కడ ఉపయోగపడుతుంది. యథార్థం ఎప్పుడూ కూడా యథార్థంగానే ఉంది కదా. అది ఎలా ఉంది అంటే మౌనంగా ఉంది. నేను అనే భావన దానికి లేదు, నాది అనేది లేదు, నేను అనేది లేదు. మరి మనం అటువంటి లక్షణాలను అలవాటు చేసుకోవాలి. నేనెవరో, నాది ఎక్కడుంది, నేనేం తెచ్చాను, నేను ఎవరిని అసలు ఈ దేహం అనుకున్నాను కదా. దేహానికి అతీతంగా ఉన్నాను కదా నేను. ఇది నేను కానప్పుడు నాకెందుకు ఈ నేను గొడవ?
అంటే ఈ నేను ఇది జరుగుతుంది. నాకు మోక్షం కావాలి అని అనుకుంటున్నాను. మరి త్యాగం చేయాలి కదా. మోక్షం కావాలి అంటే నన్ను నేను త్యాగం చేయాలి. హారతకర్పూరం ఎలా అయితే హరించిపోతూ వెలుగునిస్తూ హరించిపోతుందో, హరించిపోయాక దానికి భావన ఉందా? లేదు కదా. అలాగే మన దేహ భావన హరించిపోవాలి హారతకర్పూరంలాగా. ఇక్కడ వెలుగునిస్తూ అంటే తెలియపరుస్తూ అక్కడ కరిగిపోతూ ఉంటుంది. అంటే అక్కడ తర్వాత ఏముంది? ఏమీ లేదు. ఆ స్థితిని మనం అనుభవించాలంటే మన ఆయువు ఉన్నంత వరకు కూడా బ్రహ్మైక్యమే మనకి. బ్రహ్మంలో ఐక్య చెందటానికే చూసుకోవాలి. అంటే మరి ఈ బాహ్యం గొడవ నాకెందుకు అని వదిలేసేది కాదు కదా. ఇది జరుగుతుంది, జరిగేదాన్ని జరగనివ్వి, నువ్వు సాక్షిగా ఉండు. ఇది నశించిపోతుంది, ఎప్పటికైనా కదులుతుంది కదా. కదిలిది ఎప్పటికైనా నశించిపోతుందని గుర్తించటం. అంటే పరమాత్మగా అన్నింటిలోని పరమాత్మగా చూడాలంటే నశించిపోయేది నేను కాదు, నశించింది ఏదైతే అయ్యిందో అది నేనై ఉన్నాను. పూజించడానికి నాకు ఏముంది ఇక్కడ అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగా పూజించటం. ఉన్నది అదే ఉంది, పరమాత్మే. ఉన్నదంతా పరమాత్మే, దాన్ని నేను పూజించాలి. అంతటా ఉన్నదాన్ని అంతటా ఉన్నట్టుగా పూజించాలి. మరి ఆత్మజ్ఞానం కలగాలి కదా మనకి. ఆత్మజ్ఞానం కలిగినప్పుడే గుర్తించడానికి అవకాశం ఉంది. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మరి నిష్కామంగా నేను లేనప్పుడు, నిష్కామంగా ఉన్నప్పుడు జ్ఞానం మనకు అభివృద్ధి అవుతూ ఉంటుంది. జ్ఞానం అభివృద్ధి అవ్వాలంటే మనకు పవిత్రమైన భావాలు మనకు ఉండాలి. పవిత్రమైన భావన ఎప్పుడైతే ఉందో ఇంకా విషయాల జోలికి వెళ్తప్పుడు విషయాన్ని అనుభవించాలని అనుకోదు. పవిత్రంగా మనసును స్వాధీనం చేసుకొని శాంతిగా అలాగా భావనలే స్థితికి ఎదుగుదామని చూసుకుంటుంది ఎంతసేపు కూడా. మరి యథార్థం ఎప్పుడూ కూడా యథార్థంగా ఉంది. ఈ ఆత్మకు ఆధారం ఎవరో? పరమాత్మ. జీవుడికి ఆధారం ఎవరో? పరమాత్మ. మరి అది ఇంద్రియాలు యథార్థం కాదు కదా. ఇంద్రియాలు ఎవరి ఆధారంగా నడుస్తున్నాయి? పరమాత్మ ఆధారంగా నడుస్తున్నాయి. ఈ ఆత్మ ఎప్పుడైనా పరమాత్మ అవ్వాలి కదా. మరి ఇంద్రియాలను నిగ్రహించుకోవాలంటే నాకు నిశ్చయమైన బుద్ధి కలగాలి. నిశ్చయమైన బుద్ధి అంటే స్థిర బుద్ధి రావాలి నాకు. అప్పుడే నేను ఇంద్రియాలని నా కట్టడిలో ఉంచుకోగలుగుతాను. బుద్ధి స్థిరంగా నిలకడగా లేనప్పుడు ఇంద్రియాలు మన స్వాధీనంలో మిగలవు. పరమాత్మ అన్నింటిలోనే ఉన్నాడు, అంతటా ఉన్నాడు అన్నప్పుడు మరి ఇంద్రియాలను ఎలా వినియోగించాలి? అంతటా ఉన్నవాడు వాడే అనేసి ఇంద్రియాలను అలా భావన అతీతంగా మనం మిగుల్చుకోవాలి. త్యాగం చెయ్యాలి. మన భావాలన్నీ కూడా త్యాగం చేయాలి. బ్రహ్మార్పణం చెయ్యాలి. అక్కడ బ్రహ్మంలోంచి వచ్చింది, బ్రహ్మంలోనే ఏకమవుతుంది అనే త్యాగం చేసేయాలి. అలా అనుకోగా ఆ భావాలన్నీ కూడా మనకి శుద్ధమవుతుంది. మన స్వరూపం కాడికి మనం తీసుకెళ్తుంది. భావన లేని స్థితే తీసుకెళ్తుంది. భావన లేకపోయాక ఉన్నది అదే ఉంటుంది ఇంకా అక్కడ. మరి మనం ఆ భావనను శుద్ధం చేసుకుంటా ఉంటే మనకి అక్కడికి మిగులుతామనేసి అంటే మోక్షస్థితి కలుగుతుంది. మన మనోభావాలన్నీ వదలటమే త్యాగం చేయటం అంటే. ఏమీ త్యాగం చేయొద్దు, భావన త్యాగం చేయి అంతే అంటున్నారు కదా. మరి నీ భావన ఎలా మసులుకుంటున్నావో నీకే తెలియాలి కదా. నీకు అది ఎలా జరుగుతుందో నాకే తెలియాలి. మరి దేంతో నేను సంబంధం పెట్టుకుంటాను? మరి ఈ కదిలీ దాంతో నేను సంబంధం పెట్టుకున్నంతసేపు అవి మార్పు ఎలా జరుగుతుంది? మార్పు జరగదు, తెలియబడదు మనకి. దాన్ని ఎప్పుడైతే మనం ఈ మార్పు చెందేది నేను కాదని గుర్తించేమో అప్పుడు అక్కడ నిలకడ పొందుతుంది. అప్పుడు శాశ్వతమైన పదార్థం నేనే అయి ఉన్నాను అని చూస్తుంది. నేను ఎలా చూడాలి అంటే చూసేది ఎవరు? నేనా? నాలో నుంచి బ్రహ్మం కదా చూస్తున్నాడు. ఈ దేహం యొక్క ఆధారభూతుడు ఒకడు ఉన్నాడు, ఆడే కదా ఇదంతా నడిపించేవాడు, నడిచేది అంతా అదే కదా. మరి అందులో నుంచి ఇదంతా జరిగినప్పుడు మరి ఇదంతా మన మనసులో ఆవిరైపోవాలి. మన మనసులో లెక్కలేనితనం అయిపోతుంది.
ఇంకా అక్కడ అంటే దాన్ని పట్టించుకోదన్నమాట. దేన్ని పట్టింపు ఉండదు, పట్టింపుతో ఉండదు దేన్ని కూడా. తనకు తానుగా ఉంటుంది, అన్నిటితోటి అతీతంగా నిలబడుతుంది. అదే బ్రహ్మం. మరి దాన్ని నేను సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. మరి సరిదిద్దుకోవాలంటే ఏం చేయాలి నేను? మార్పణమ్మ సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించదు. బ్రహ్మమ్మకు అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా యథార్థమే. మన స్వభావాన్ని ఎప్పుడైతే మార్చుకున్నామో అప్పుడు యథార్థాన్ని గుర్తించగలుగుతాం. ముందు మన స్వభావం మార్చుకోవాలి. మానసిక స్వభావం మార్చుకుంటే బ్రహ్మీ స్థితిగా నిలబడగలుగుతాం. అలా మనం అంటే ఏంటో మనకు తెలియబడుతుంది. మరి నిరాకారంగా ఉందా బ్రహ్మం, సాకారంగా ఉందా అంటే ముందు సాకార బ్రహ్మాన్ని కొలుస్తాం కదా, తర్వాత నిరాకారంగా గోచరిస్తుంది అది. అంటే సాకారానికి ఎప్పుడు నిరాకారం గోచరించదు. నిరాకారంగా మిగిలినప్పుడు సాకారం అంటే ఏంటో, దాని విధానం ఏంటో అప్పుడు తెలుస్తూ ఉంటుంది. అంటే నిరాకారం మూలం ఎవరు? సాకారానికి తెలియదు కదా నిరాకారం మూలం. నిరాకారానికే సాకారం తెలియబడుతుంది. మరి ప్రతి అణువు తానే ఉంది, ప్రతి అణువు ఉన్నది అదే అంటున్నారు కదా. మరి ఏ వస్తువులో ఉంది అంటే వస్తువు అన్నీ తానే కదా. మరి భావనను మనం మార్చుకున్నాం. ఇలాగా భావనను ఎప్పుడైతే మార్చుకున్నామో, ఏది స్వీకరించామో అది మనకు మేలు చేస్తుంది. మేలు కీడు రెండు ఉన్నాయి. మరి కీడుతో జరిగినప్పుడు మళ్ళీ వెంటనే మేలు కూడా ఉంది. ఎప్పుడు కీడే జరగదు, ఎప్పుడు మేలే జరగదు. మరి మనం ఇలాగా ఎలా తెలుసుకోవాలి అంటే, మేలు జరిగినప్పుడేమో ఆనందపడిపోయి కీడు జరిగినప్పుడు దుఃఖించటం కాదు కదా. నిరాకారంగా మిగలాలి అన్నప్పుడు నిరాకారమే నిండిపోయి ఉందంతానే. ఈ బ్రహ్మ వస్తువు, ఈ వస్తువు అంతా కూడా, వస్తువులన్నీ కూడా బ్రహ్మం నుండి వచ్చినాయి, బ్రహ్మంలోనే ఏకమవుతున్నాయి. మరి ఇది బాహ్యనేత్రాలు తెలియబడుతుందా అంటే చూసేది కాదు కదా, తెలియబడటానికి వినేది కాదు కదా. మరి ధర్మాన్ని నడవాలి. ధర్మం అంటే ఏంటి? ఆత్మధర్మం. అన్ని ధర్మాల్లోని కరెక్ట్గా నడవటమే ఆత్మధర్మం. ఇది విడిగా అది విడిగా ఇది విడిగా కాదు కదా. సృష్టి జరుగుతుంది, సృష్టి ధర్మం ఏంటి? దాని పాలన జరుగుతుంది కదా. మరి అది జరిగేదానికి బ్రహ్మం ఏ సంబంధం లేదు కదా. బ్రహ్మంలోంచి ఈ సృష్టి జరిగినప్పుడు బ్రహ్మంలోంచి జరుగుతుంది. బ్రహ్మం కదిలి లేదు కదా. కదలంది తానే, కదిలిది తానే. మరి ఈ పాత్రకి కదా ఈ చలనం అంతా కదా, ఈ దేహం పాత్రకి ఈ చలనం అంతా. మరి ఈ కదిలిది ఎవరు ఇక్కడ? ఇది దేహం పాత్ర కదులుతుంది. లోపల తాను కదలట్లేదు కదా. తాను కదలని స్థితే బ్రహ్మము. మరి బ్రహ్మాన్ని మనం అలా అలా గుర్తించుకుంటూ ఉండాలి. మన నిజస్థితి దగ్గరికి మనం వెళ్ళాలి. ఎప్పటికైనా సరే, ఎన్ని జన్మలెత్తినా సరే మన నిజస్థితికి మనం వెళ్ళవలసిందే. మరి నన్ను బంధించేది ఎవరో, నా నిజస్థితికి నన్ను కదలకుండా వెళ్ళకుండా చేసేది ఎవరో? నా మనస్సు స్థితి, నా మానసిక స్థితి. నేను దీన్ని కోల్పోయినప్పుడు అప్పుడు బ్రహ్మంగా స్థిరపడతాను. నన్ను నేను కోల్పోవాలి. ఎప్పుడైతే ఈ జ్ఞానజ్యోతి, ఆ జ్యోతి వెలుగునిస్తూ ఒత్తుని చమురుని కూడా హరించిపోతుందో, అలాగే నేను వెలుగునిస్తూ నేను బ్రహ్మం వైపుకి దారి తీయాలి, నిరాకారం అవ్వాలి. నా స్థితిని నేను కోల్పోకూడదు. నేనెవరో అంటే నేను బలహీనురాలిని, నేను బలవంతురాలిని కాదు. అక్కడ బలహీనం అంటూ ఏమీ లేదు, బలవంతం అంటూ ఏమీ లేదు. అంటే అది స్వతంత్రంగా ఉందన్నమాట. అది ముక్త స్థితి అయ్యుంది. దానికి బరువు లేదు, బాధ్యత లేదు, చిక్కుకోవటం లేదు. ఉన్నదాంతో ఉంది. పరమాత్మగా ఉన్నాడు. మన మనోభావాలు వదులుకోవటమే. మరి ఈ పాత్ర ముగిసేదాకా, పాత్ర ఎప్పుడు బూడిద అయిపోయిందాకా కూడా మనం బ్రహ్మాధారంతో సాగుతున్నామని, బ్రహ్మంలోనే ఉన్నామని, బ్రహ్మంగానే ఉన్నామని మనం
యథార్థాన్ని ఎప్పుడూ కూడా మనం మౌనమే మన యథార్థం. ఇంకా అక్కడ భాష లేదు. ఆ యథార్థంతో మిగలమంటున్నారు మనకి బ్రహ్మమ్మ. నీ లక్షణాలతోటి ఇలా ఉండు, ఈ లక్షణాలను ఇలా మార్చుకో. నీ నిజస్థితి ఎవరో నువ్వే, నీ స్థితి, నీ స్వరూప స్థితి మార్చుకో. ఇదంతా కూడా పరాయి సొత్తు, నీ సొత్తు కాదు. నీ సొత్తు కాని దాన్ని నువ్వు దీన్ని కోరుకోవడం తప్పు కదా. నిన్ను నువ్వే కోరుకో. నిన్ను నువ్వే బంధించుకున్నావు కాబట్టి నిన్ను నువ్వే విడుదలగా ఉండు. మరి ఈ రుణాలన్నీ ఎలా తీరుతాయి మనకి అంటే, కదలిక లేనప్పుడే రుణం అంతా కూడా కాలం పరిష్కరిస్తుంది. దేనికైనా మనం చేసిన తప్పుని కాలం ఎప్పటికైనా ఎన్ని జన్మలెత్తినా అది పరిష్కరింపబడుతుంది. కాలమే సమాధానం చెప్పాలంటారు కదా. మన బరువు, మన బాధ్యత అంతా కూడా కాలమే చూసుకుంటుంది, చెబుతుంది మనకి. మనం ఏమి వాక్కు వదిలేము, అది మనకు తిరిగి మళ్ళీ మన దగ్గరికే చేరుతుంది. గోడ కట్టిన బాలు ఎలా అయితే మన మీదకే చేరిందో మళ్ళీ మన మీదకే తగులుతుందో, అలాగే ఏదైనా సరే మన మీదకే తగులుతుంది. అందుకే ముందు మనం నోరు అదుపులో పెట్టుకోమని చెబుతున్నారు మన బ్రహ్మమ్మ. మన మూతిని మూతి మీద వేలేసుకుంటే మనం ఎంతైనా బాగుంటుంది మనకి. ఎందుకంటే మరి ఏదన్నా ఎదురు తిరిగినప్పుడు మనకి మనసు కదులుతుంది కదా, అది కదలకుండా మనం ముందు జాగ్రత్త పడిపోవాలన్నమాట. అంటే దేహానికి రోగం వచ్చినా, మానసిక రోగం అయినా మరి మనసు కదులుతుంది కదా. మానసిక రోగం ఏంటి? ఎవరో నన్ను అన్నారు, ఏదో నన్ను అన్నారు అంటుంది. అంటే రెండో దానిగా అక్కడ కనిపించి ఏదోగా భావించుకుంటుంది అనమాట. అది భావించుకుంటంలోనే అక్కడ మార్పు ఉంది. అది ఎలా భావించుకోవాలో అలా భావించుకున్నప్పుడు అక్కడ బ్రహ్మంగా మిగులుతుంది. మరి బ్రహ్మాన్ని దర్శించాలంటే బ్రహ్మాన్ని భావించాలి. బ్రహ్మంగా మిగలాలి అంటే, బ్రహ్మంతో కలిసిపోవాలి అంటే, ఆయి ఉన్నంత వరకు కూడా ఉన్నదదే. మరి ఉండగానే మన జీవన్ముక్త స్థితిగా అలా మిగులుతాము. దేన్నైనా మనం యథార్థాన్ని ఎప్పుడు కూడా యథార్థంగానే ఉండాలి. యథార్థం అన్ని రకాల్లోనే ఉన్నది యథార్థమే. మనం విడిగా చూసేసి మన మనసు భావాలు కలుపుకొని మనం అలా చూసిన అలా గందరగోళంగా ఉంది. వీటిని ఎప్పుడైతే విడుదలగా ఉన్నామో మనం, మరి సృష్టికి మూలం ఒకటి ఉంది, అదే బ్రహ్మం అనుకుంటా ఉంటే దానికోసం తప్పితే మరి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఉండే దానికోసం తప్పించవచ్చు. గృహస్థులో ఉండి అంటే తెలుసుకోవటమే ముందు తెలుసుకోవాలి, విధానం తెలుసుకోవాలి. విధానం తెలిసిన తర్వాతే దాని పని సవ్యంగా జరుగుతూ ఉంటుంది. విధానం తెలియకపోతే పని ఎలా చేస్తాము? బ్రహ్మం తెలియకపోతే బ్రహ్మాన్ని ఎలా చేస్తాం? అసలు ముందు బ్రహ్మం అంటే ఏంటో తెలియాలి కదా. బ్రహ్మం అంటే సృష్టి యావత్తు ఉంది, అందరిలోనే ఉంది, అంతటా ఉంది. దాన్ని కదా బ్రహ్మం అంటున్నారు. నీ మనసుకు ఆధారం ఎవరు? బ్రహ్మం కదా. నీ ఇంద్రియాలకు ఆధారం ఎవరు? బ్రహ్మం కదా. మరి ఈ దేహానికి ఆధారం ఎవరో? బ్రహ్మం కదా. మరి బ్రహ్మం అంటే పరమాత్మ అంటే ఆత్మ, పరమాత్మ, చైతన్యం అన్నీ ఒక్కటే కదా. మనం బ్రహ్మం అనుకుంటున్నాం అంటే దానికి ఒక పేరు పెట్టి, ఒక శక్తి అన్నమాట అది. దానికి ఈ పేర్లన్నీ ఉన్నాయి. మరి దాని నుంచి అంతా జరుగుతుంది కదా. మరి నేను ఎందుకు కదలాలి? జరిగేది దాని నుంచి జరుగుతా అంటే నేను ఎందుకు కదులుతున్నానంటే నాకు విడిపోతున్నాను అనమాట. విడిగా చూస్తున్నాను అనమాట. విడిగా చూసినంతసేపు నన్ను నేను గుర్తించలేను. నన్ను గుర్తింతా ఉంటే విడిగా నేను చూడలేను. ఇది ఉంటే అది ఉండదు. ఆలోచన వచ్చినప్పుడు ఉన్నది ఉండదు కదా. ఉన్నదాంతో ఉండలేం కదా. ఆలోచన లేనప్పుడు మిగులుతుంది అనుకుంటున్నాము. మరి బ్రహ్మం చేసుకున్నప్పుడు, ప్రతిదాన్ని బ్రహ్మం చేసినప్పుడు మన ఆలోచన విడిగా ఉండదు, మనం విడిగా ఉండం, ఇతరులు విడిగా ఉండరు, కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే కిటికంటేనే. అయ్యో అలా మూలన కూర్చొని హాయిగా ఇలా మిగలాలేమో అని అనుకుంటాం కదా. అసలు అది కాదు కదా. హాయిగా ఉన్నది నువ్వే అయి ఉన్నావు అని గుర్తించాలి. అక్కడికక్కడే హాయి వచ్చేస్తుంది మనకి.
ఇప్పుడు హాయిగా ఉండి ఎప్పుడూ హాయిగా ఉండట్లేదు అంటే అక్కడ కుదరదు. మళ్ళీని ఎప్పుడూ ఉన్నది హాయే, ఎల్లవేళలా ఉన్నది హాయే అని మనం అది గుర్తుంచుకోవాలి. ఉన్నదే హాయి అయినప్పుడు నేను ఇక్కడుంటే హాయిగా ఉన్నాను, అక్కడుంటే హాయిగా ఉన్నాను అన్నది లేదు కదా. అప్పుడు ఎక్కడ ఉన్నా నువ్వే ఉన్నావు, ఎక్కడ ఏం చేసినా నువ్వే ఉన్నావు. నువ్వు లేకపోతే ఎలా తింటున్నావు, నువ్వు లేకపోతే ఎలా చూస్తున్నావు, నువ్వు లేకపోతే శరీరం ఎలా కదులుతుంది, నువ్వు ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి నీ నుంచే అంతా వచ్చినప్పుడు నీకెందుకు భయం, బెంగ, బాధ ఇవన్నీ ఎందుకు కలగాలి అంటే అసలు నిజస్థితి అంటే ఏంటి అని గ్రహింపు తెలియక, అంటే మనలోకి మనం వెళ్ళటం తెలియలేదు. ఇటు బాహ్యంగా ఎప్పుడు మనసుని వెచ్చలవిడిగా వదిలేసి అదృష్టాన్ని దురదృష్టం చేసుకున్నాం. మనలో గొప్ప నిధి ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలో మనకు తెలియక, జ్ఞానం తెలియక, మరి మనకి తెలియజెప్పిన జ్ఞానాన్ని, బ్రహ్మము తెలియజెప్పిన జ్ఞానాన్ని మనం ఎలా తీసుకున్నాము అంటే నాలోని అందరిలోని అంతటా ఉన్నది ఒక్కటే, సర్వ జీవరాశులు కూడా ఉన్నది ఒక్కటే, బ్రహ్మమే అయ్యున్నారు. మరి నా ఆలోచన నేను మార్చుకోవాలంటే ప్రతి క్షణం నేను బ్రహ్మమై ఉన్నాను కాబట్టి నేను బ్రహ్మంగా చూడగలుగుతాను. మరి నా జీవిత విధానాన్ని నేను అలా మలుచుకోగలుగుతాను. దేన్ని తొలగించుకుంటాను, దేన్ని వదిలిపెడతాను అంటే మాయ లేదు, ఉన్నది బ్రహ్మము, బ్రహ్మం చేసుకుంటాము. అంటే మరి మనకి ఏం చెప్పారు, దుంప తవ్వినట్టు తవ్వుకోండర్రా అన్నారు కదా. అంటే దుంప తవ్వేసిస్తే ఇంకా మళ్ళీ పుట్టదని. అలాగా మనకి ఈ మనసుని బ్రహ్మాలయం చేసేస్తే ఇంక మళ్ళీ పుట్టకుండా బ్రహ్మంగా మిగలటం కోసం మళ్ళీ మనల్ని మనం దుంప తవ్వుకున్నట్టు, అంటే జీవుడి లక్షణాలన్నీ వదిలిపోతాయి అన్నమాట, బ్రహ్మ లక్షణాలు ఉంటాయి. అలా మనల్ని మనం దుంప తవ్వినట్టు తవ్వుకోమన్నారు. పూర్తిగా నువ్వు బ్రహ్మం అవ్వాలి అంటే ప్రతి నిమిషం నువ్వు ఖాళీగా ఉండు, ప్రతి నిమిషము బ్రహ్మమే, ప్రతి సెకనుని, ప్రతి నిమిషం అంటే దూరం, ప్రతి సెకను బ్రహ్మమే అయ్యింది. అంటే అలా జీవితంలో నీకు ఎదురయ్యి కొన్ని ఏయోటి ఉంటాయి కదా, ఎదురవుతాయి కదా, అది మనం శ్రద్ధ పెట్టి దాని మీద జాగ్రత్తగా దాన్ని, నా గమ్యం పరమాత్మే కదా, ఇవన్నీ నాకు ఎదురయ్యి అంతా నా కోసమే కదా, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి కదా నాకు ఇవన్నీ ఎదురవుతున్నాయి, నాకు జన్మలేని పని చేసుకోవాలంటే మరి ఇవన్నీ అనుభవించాలి, తప్పదు అని మన తపన మాత్రం లోపల వదలకుండా ఆర్తితోటి బ్రహ్మం దగ్గర అయిపోవాలి. నేను బ్రహ్మానికి దగ్గరే ఉన్నాడు, బ్రహ్మం దూరం అని అనుకున్నాం కాబట్టి దగ్గర అవ్వాలని అనుకుంటున్నాం. అలా మన ప్రయత్నం మానకుండా బ్రహ్మ బొమ్మలాగా తయారవ్వాలి మనం. బ్రహ్మం బొమ్మ కదలిక లేదు కదా, అంటే దేహం కదులుతుంది కానీ మన మనసు కదలికలు ఉండవు. అలా బ్రహ్మంగా మిగలమన్నారు. ఆత్మ అనుభవం అవ్వాలి నీకు, అనుభూతి చెందు. పరిగెత్తి పాలు తాగక్కర్లేదు, నిలబడి నీళ్లు తాగు. పరిగెత్తి ఎక్కడికో వెళ్ళి పాలు తాగే కంటే ఆ శక్తి అయిపోయింది కదా అక్కడ. నిలబడి నీళ్లు తాగితే ప్రశాంతంగా ఇక్కడే ఉండొచ్చు, నీతోటి నువ్వు ఉండొచ్చు. అంటే నీ నిజస్వరూపం నీలోనే ఉందని గుర్తించగలుగుతావు, నీ నిజస్వరూపంలోనే నువ్వు ఆనందం ఉందని అక్కడ గుర్తింటావు. ఏ విషయానికి అంటవు కదా. అప్పుడు ఏ విషయానికి అంటనప్పుడు శాశ్వతమైన వాడు నేను నా ఊహలేంటి, నా క్షణం ఏంటి, నా భావన ఏంటి, నా విషయాలేంటి అన్నీ కూడా నేను పరమాత్మతత్వంగా స్వీకరించాలి కానీ నేను విడిగా స్వీకరించొద్దు. నా ఆత్మనే నేను మిగలాలి, నా ఆత్మే నాకు ఉన్నది, అంతా ఆత్మే, నాకు శత్రువులు మిత్రులు అందరూ ఆత్మస్వరూపమై ఉన్నారు అని అప్పుడే మనం అనంత బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం అనంతంగా ఉన్నది అనేసి మనం అప్పుడు అనుభవపూర్వకంగా గ్రహిస్తాం, మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అంటే సాక్షాత్కారం తప్ప మనకి వేరే మార్గమే లేదు, అసలు వేరే మార్గం లేదు. సముద్రం గర్భంలో ముత్యాలు ఉంటాయంటారు కదా, ఆ ముత్యాలని నువ్వు ఎంత లోతుకి వెళ్తే ఆ ముత్యాలు నీకు తెలియబడతాయి. అలా బ్రహ్మంగా నువ్వు ఎంత నువ్వు ఎదిగితే అందులోకి లోపలికి సముద్ర గర్భంలోకి వెళ్ళినట్టుగా నీ ఊపిరి బిగబెట్టుకుని సముద్రంలోకి వెళ్తావు కదా. మరి ఆ ముత్యాలు ఎలా అందుతున్నాయి నీకు? లోతుకి వెళ్తేనే ముత్యాలు దొరుకుతున్నాయి కదా.
మరి నీకు వైరాగ్యం ఉండాలి కదా ముందు. వైరాగ్యం ఉంటేనే నీకు హృదయం లోతుల్లోకి తత్వ విచారణ చేసుకుని ములిగి ములిగి ఆత్మస్వరూపంగా నా సంపద ఇదే అనేసి ఆ ముత్యాలు దుఃఖం లేని స్థితే మన సంపద కదా, ఆనందమయ జీవితమే మన సంపద కదా. మరి దాన్ని మనం అనుభవించగలుగుతాం. అది అహంకారం లేదు, అక్కడ మమకారం లేదు, రాగం లేదు, ద్వేషం లేదు, అక్కడ ఏమీ లేదు కదా. సుఖమయ జీవితం అన్నమాట ఆ జీవితం. అయ్యే ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ముత్యాలంటారే, మనకి ఇక్కడ ఈ సుఖమయ జీవితం జీవిస్తున్నామే మనం. అంటే మన సంపద మనం ఎక్కడో సొత్తు ఎక్కడితో లాక్కు రావట్లేదు, మన సొత్తునే మనం వినియోగించుకుంటున్నాం. మనకంటే విడిగా లేదు అని వినియోగించుకుంటున్నాం. అంటే మనం ప్రతి క్షణం అలా మిగలటం చూసుకోవాలమ్మా. ఉన్నదదే 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 అంట దానికోసమే చూడాలి, దానికోసమే జీవించాలి, దానిగా మిగలటం కోసమే జీవించాలి. అయ్యో ఇలా మిగలటం కోసమే జీవింతే ఈ జీవితం ఎలాగా అని అనిపించవచ్చు. జీవితం అంతా కూడా దానిగా ఉండాలి. ఈ జీవితం విడిగా లేదు కదా. ఈ జీవితం వేరు ఆ జీవితం వేరు లేదు అసలు అని. ఈ జీవితం ఆ జీవితం బ్రహ్మమయం అవ్వాలన్నమాట. అనంతమైన శక్తి నాలోనే ఉంది, అందరిలోనే ఉంది, అంతటా ఉంది. ఆ శక్తే నికరం, ఎప్పటికైనా నికరం. అది నిజంగా ఉంది. అది ఈ దేహం వెళ్ళిపోయినా అదే ఉంది, దేహం రాకమునుపు అదే ఉంది. మరి ఇప్పుడు అది అది ఎందుకు లేదు అంటే ఇక్కడ నా ప్రయాణం నాకు తెలియలేదు కాబట్టి, దారి తెలవక వేరే దారి రూట్ పట్టాను కాబట్టి నాకు తెలియట్లేదు అంతే. వేరే రూట్ అంటే ఏంటి, వేరేగా నేను వెళ్ళాలనుకుంటున్నాను. ముక్కుకి ఇటు ఇలా తిప్పకుండా ఇలా దూరంగా వెళ్ళినట్టు వెళ్తే ఎప్పటికో తెలుసుకుంటాము, ఎప్పటికి అందపడుతుంది. ముక్కుకు సూటిగా వెళ్ళాలి ఎప్పుడు కూడా. ముక్కుకి వెనకాల నుంచి కాదు, ముక్కుకి సూటిగా వెళ్ళాలి. అది దూరం దారి వెళ్ళకుండా దగ్గర దారి వెళ్ళాలి ఎప్పుడూ కూడా. మనం దగ్గర దారి ఏంటి, ఉన్న చోటనే ఉంది బ్రహ్మం. నువ్వు ఉన్న చోటనే బ్రహ్మం ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు అక్కడ ఉంది, ఇక్కడ ఉండు ఇక్కడ ఉంది. మరి విడిగా ఎక్కడుంది, విడిగా లేని దాన్ని విడిగా చూస్తున్నావు కదా. అది మార్చుకో. లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చూస్తున్నావు కాబట్టి దాన్ని మార్చుకో అంతే. ఉన్న చోటనే అక్కడ నిలబడి నీళ్లు తాగు అక్కడ అంతే. అది ఆ బ్రహ్మభావన స్థిరపడి కొలిది కూడా మనకు అలవాటు అయిపోతుందమ్మా. అలవాటు అయ్యి కొలిది మనం శుద్ధంగా బుద్ధంగా తయారవుతాం. అవ్వకేం చేస్తాము, అందులోనే స్నానం చేస్తాము, అందులోనే రమింతూ ఉంటాం. మనం ఆ మనసు స్థితిని మార్చుకుంటూ ఉంటాం. మరి పరిపూర్ణం అవ్వాలంటే, శుద్ధం అవ్వాలి అంటే మరి మలినాలు ఏమీ లేకుండా, మన మనసులో ఎటువంటి మలినాలు లేకుండా ధీరత్వంగా ఏది ఎలా కదులు బ్రహ్మమే కదా, బ్రహ్మమే కదా. సాక్షిభావన పెట్టుకో. అలా సాక్షిగా చూడు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడు అంతే, అలా సాక్షిగానే. అప్పుడు ఊరికే ఉండగలుగుతావు. ఊరికే ఉండటం అలవాటు అవుతుంది. అంటే ఊరికే ఉండటం అంటే ఇంట్లోనే కూర్చొని ఊరికే అలా కూర్చుంటాం, ఊరికే ఉండటం కాదు. ఉన్నదాంతో ఊరుకుండు, ఉన్నది అదే కదా, దాంతో ఊరుకుండు. అలా ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఆ ఉన్నది అదే. అక్కడ ఉన్నది అదే. ఎవరు కదిలితే ఏ దేహం కదిలినా ఉన్నది అదే, కదలకపోయినా ఉన్నది అదే, ధ్యానం చేసినా ఉన్నది అదే, ధ్యాస పెట్టుకున్నా ఉన్నది అదే, అలా అనుభవించేది ఉన్నది అదే. అలా ప్రతిదీ ఉన్నది అదే. ఆ బ్రహ్మస్థితిని పొందటం కోసం మనం ఇంక వేరే మార్గం లేదు, వేరే గమ్యం లేదు. వేదాంతం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది అంటే ముక్కుకు సూటిగా ఉంటుంది. సూటి అయిన మార్గం ఇది, సూటిగా ఉంటుంది. అంటే నిన్ను నువ్వు నిలబెట్టుకునే స్థితి నీకు వేదంలో ఉంది. వేదం కూడా అంటే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా మరి నీ నిజ స్థితికి నువ్వు, నీ గమ్యం చేరాలంటే నీ నిజ స్థితికి నువ్వు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా రావాలి. దుంప తవ్వినట్టు తవ్వమన్నారు కదా. అంటే మళ్ళీ తిరిగి పుట్టకుండగా నిన్ను తయారు చేసుకో. ఎవరు చేస్తారు నిన్ను నువ్వే. ఆత్మే ఉద్ధరించుకుంటుంది అంతే. ఉద్ధరించుకోవడానికి వేరేది ఏమీ లేదు అక్కడ, ఆత్మే ఉద్ధరించుకుంటుంది. అంటే నువ్వు
నిన్ను నువ్వే గమనించుకుంటావంటే గమనించుకునే కొలిది నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నట్టు అయిపోతుంది అక్కడ. సత్యం, ధర్మం, న్యాయం అంటే మనం ఇక్కడ ఈ ప్రపంచంలో సత్యం నడవాలి, న్యాయం నడవాలి, ధర్మం నడవాలంటే అక్కడ సాగటా లేదు. ఎందుకంటే మనసు పెడితే ఎలా సాగుతుంది అక్కడ? సత్యం, ధర్మం, న్యాయం, అన్యాయం అన్నీ కూడా బ్రహ్మంలోనే నుంచే జరగాలి. ప్రతిదీ బ్రహ్మంలో నుంచే జరగాలి. ఇదంతా అప్పుడు మన సద్గురువు ఏం తెలియపరిచారు? సత్యంగా నడవమన్నారు. బ్రహ్మంగా నడువు, అదే సత్యం అవుతుంది. అదే నీ మార్గాన్ని చూపించింది. నీ ధర్మం అంతా, నీ న్యాయం అంతా కూడా అక్కడే ఉంది. దానిగా మిగిలితేనే నువ్వు అక్కడ యజమానిగా ఉంటేనే ఈ సత్యం, ధర్మం అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. నీ సద్గురువు నీలోనే ఉన్నాడు కదా. మరి నీలో ఉన్నవాడు నీకు గైడెన్స్ ఇచ్చి నిన్ను నడిపించాడంటే నీకెందుకు నువ్వు వింటలేదనమాట. సద్గురువు చెప్పినట్టుగా నువ్వు వింటలేదు కాబట్టి నీకు నువ్వే నెత్తి మీద భారం పెట్టుకుంటున్నావు కాబట్టి నీకు తెలియట్లేదు. భారం అంతా పరమాత్మ నీలో ఉన్న సద్గురువు మీద పెట్టే బాధ్యత, భారం అన్నీ ఆయనే చూసుకుంటాడు. అప్పుడు అలా మిగలగలుగుతావు. అంతా నేనే, అన్నీ నేనే అని చెప్పారు కదా. విడిగా ఏముంది ఇంకా అని చెప్పారు. నువ్వుగా జీవాత్మని పరమాత్మకి ఎప్పుడైనా చేయవలసిందే. అదేదో ఇప్పుడు తెలిసింది కాబట్టి అలాగా చేసుకో. అలా మిగులు. అండపిండ బ్రహ్మాండం అంతటా సర్వవ్యాపకంగా ఉన్నదంతా కూడా ఒకటే అయి ఉంది కదా. అది అందరిలోనే అంతటా ఉంది కదా, వేరుగా లేదు కదా. ఆ ఆధారంతో నువ్వు నడుస్తున్నావు అనేసి ఆ ఆధారంగానే నువ్వు మిగులు. ఉన్నదే ఆధారం అనేసి అలా మిగులు అంటున్నారు. బ్రహ్మార్పణమమ్మ.